'నారి నారి నడుము మురారి' డైరెక్టెడ్ బై రామ్ అబ్బరాజు. ఈయన తీసిన లాస్ట్ 2 మూవీస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశా. 'సామచోరగంన' అండ్ 'వివాహ భోజనం.' కానీ ఈ మూవీ ఎలా ఉందనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు సన్నీ ఫ్రేమ్స్. ఈ వీడియో చివరిదాకా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఈ ఇయర్‌లో ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంక మన రివ్యూలోకెళ్తే సెగ్మెంట్ 1 క్యారెక్టర్స్ అండ్ రన్ టైమ్. మన శర్వానంద్‌ని చాలా బాగా చూపిచ్చారు. ఒకవేళ మీకు ఆయన యాక్టింగ్ పాత మూవీస్‌లో నచ్చినట్టయితే ఈ మూవీలో కూడా నచ్చుద్ది. అండ్ 'సాక్షి వైద్య' ఎప్పుడో 'ఏజెంట్' మూవీలో కనిపిచ్చారు. మళ్ళీ ఈ మూవీలో తారసపడ్డారు. యాక్టింగ్ పరంగా ఓకే. ఓకే అనిపిచ్చింది. అండ్ సెకండ్ హీరోయిన్ వచ్చి 'సంయుక్త మీనన్.' ఈవిడ క్యారెక్టర్‌ని ఇంకా బాగా డిజైన్ చేసుండొచ్చు అని అనిపిచ్చింది నాకు. అండ్ ఇంకా కామెడీ విషయానికొస్తే చాలా వర్కౌట్ అయింది కామెడీ అనేది. అంటే ఒక 10 సీన్‌లుంటే ఒక 5 సీన్‌లు మాత్రం బాగా నవ్వుతారు. ఒక 3 సీన్‌లు ఓకే. ఓకే ఉంటది. ఒక 2 సీన్‌లు నవ్వకపోయినా క్రింజ్ అనిపించదు. అంటే 'నరేష్' గారి క్యారెక్టర్ ఉంటది. అది కొంచెం కొంతమందికి క్రింజ్ అనిపించొచ్చు. బట్ 'సామజవరగమన' మూవీలో పండినంత ఈ మూవీలో నాకు వర్కౌట్ అవ్వలేదు ఆయన క్యారెక్టర్. ఈ మూవీలో మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీసర్ అనే ఒక క్యారెక్టర్‌తో ఫన్ జనరేట్ చేద్దాం అని చెప్పి సునీల్ గారిని పెట్టారు. కానీ నాకైతే అంత ఫన్ జనరేట్ అయినట్టు అనిపించలే ఆ క్యారెక్టర్‌తో. నార్మల్‌గా ఎవరినైనా పెట్టి తీసేయొచ్చు. ఒకవేళ అదే కన్వే చేద్దాం అనుకుంటే మాత్రం అది కన్వే అయినట్టు అనిపించలేదు. అండ్ లాస్ట్‌లో 'శ్రీ విష్ణు' గారి క్యామియో రోల్ ఒకటి పెట్టారు. విచ్ ఈస్ డీసెంట్ ఎనఫ్. ఆయన చాలా బాగా కనిపించారు. అండ్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్‌గా పెట్టి చెప్పేసి ఎళ్ళిపోతారు. అండ్ ఓవరాల్‌గా స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి క్యారెక్టర్‌కి చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఎక్కడ ఏ క్యారెక్టర్ ఎక్కువ అవ్వలేదు. ఏ క్యారెక్టర్ తక్కువ అవ్వల. అండ్ హైలైట్ అయిన విషయం ఏంటంటే విజువల్స్, కాస్ట్యూమ్స్. యాజ్ యూజువల్‌గా 'నరేష్' గారి టీ షర్ట్స్‌తో చంపేశారు. అండ్ సెగ్మెంట్ 2 మ్యూజిక్. విశాల్ చంద్రశేఖర్. ఉన్నవి 3 సాంగ్స్ అయినా కూడా ఎక్కడ కూడా తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించలా. చాలా నీట్‌గా స్టోరీతో పాటు చెప్పుకుంటూ తీసుకెళ్ళిపోయారు. అండ్ 2 సాంగ్స్ వినడానికి కూడా నాకు చాలా నచ్చినియి. థాంక్ గాడ్ ఈ మూవీలో ఇంట్రో సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్ లాంటివి పెట్టలేదు. ఇంక ఫైనల్ సెగ్మెంట్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. ఇంటర్వెల్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటది. బట్ క్లైమాక్స్‌లో రిలేషన్ అనేది ఒక అబద్ధం మీద స్టార్ట్ అవ్వకూడదు అనే ఒక పాయింట్ తీసుకొనొచ్చి ఎండ్ చేస్తారు. విచ్ ఈస్ ఓకే ఫర్ దిస్ మూవీ అని అనిపించింది నాకు. నెగెటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. స్టోరీ ప్లాట్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్‌గా కన్వే చేయొచ్చు. అండ్ ఏదైతే లవ్ స్టోరీ ఉందో అది ఇంకొంచెం క్యూట్‌గా చూపిచ్చే స్కోప్ ఉంది. కానీ ఉపయోగించుకోలేకపోయారు. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే ఈ మూవీ అనేది వన్ టైమ్ వాచ్. మరీ తీసి పడేసే మూవీ అయితే కాదు. అండ్ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లోని 'బాస్' మూవీ ఈస్ స్టిల్ ఇన్ ద టాప్ ప్లేస్. అండ్ ఈ సంక్రాంతికి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన మూవీ చూడండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.